ఈ డైనస్ గ్లోబల్ గురించి నాకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. చెప్పేటువంటి తరుణంలో నేను పెద్దగా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు గానీ, సరే అంత దూరం నుంచి వచ్చారు గదా! అని వాళ్ళ మీద మొహమాటంతోటి నేను ఫ్యాట్ లాస్ గురించి చెప్పేటువంటి క్రమంలో, సరే నాకు అప్పటికి బాడీ హెవీగా ఉండడం వల్ల దీని మీద అంత గుడ్ ఒపీనియన్ లేదు. కాకపోతే అంత దూరం నుంచి వచ్చినటువంటి ఉద్దేశంతోటైతే నేను అర్బానిజం తీసుకోవడం జరిగింది. వాళ్ళన్నారు చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్స్ ఉంటది సార్ అని చెప్పేసి శివ గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, అంత ఏమి ఉండదులేండి అని చెప్పేసి కొంచెమైనా రిజల్ట్స్ నా నా బాడీలో రాగలిగితే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో నేను దీన్ని తీసుకెళ్ళగలుగుతా. లేదా చాలామందున్నారు వాళ్ళకి చెప్పగలుగుతాను అన్నటువంటి మాటలు నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది సార్. సేమ్ టైమ్ అది తీసుకున్న ఒక 1 వీక్‌లోనే నాకొక మంచి బాడీలో రిజల్ట్స్ కనిపిచ్చింది. దాని తర్వాత నేను వితిన్ సెకండ్స్‌లో మా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మా మిసెస్‌కి గాని, మా మా మదర్‌కి గాని, నాకు గాని, అలాగే మా అక్కయ్యకి ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి దీనిలో ఎట్ ఏ టైమ్‌లో ప్లాటినం తీసుకొని అందరికి సంబంధిత ప్రొడక్ట్ నేను తీసుకోవడం జరిగింది. సో, ఇలా నేను ఒక 45 డేస్ కంటిన్యూషన్‌గా 5 బాక్సెస్ యూజ్ చేశాను సార్. అందువల్ల నా బాడీకొచ్చేసి 8 కేజీస్ వెయిట్ లాస్ అయిన సేమ్ టైమ్ 6 ఇంచెస్ అనేది నా టమ్మీ అనేది లాస్ అయింది సార్. అలాగే 5 ఇంచెస్ అనేది నాకు నడుము లాస్ అవ్వడం అనేది చూసాను. నా బెల్ట్ అనేది తగ్గిపోవడం. నాకు చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. దీన్ని నేను నా ఫ్రెండ్ సర్కిల్‌లోను, నా స్టేటస్‌లోను పెట్టినప్పుడు చాలామంది నాకు కాంటాక్ట్ అయ్యి, ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు అప్పుడు నేను దీని గురించి ఆహ్, ఎక్స్ట్రార్డినరీగా బిజినెస్‌లోకి రావడం జరిగింది. అంతకుముందు నేను బిజినెస్ కాన్సంట్రేషన్ చేయలేదు దీని మీద. సేమ్ టైమ్ నెక్స్టొచ్చేసి యాహ్! సార్ నెక్స్టొచ్చేసి ఎస్పెషల్లీ మా వైఫ్ అండి ఈమె. మా వైఫ్ ఈమె. నాకిద్దరు అమ్మాయిలు, ఆడపిల్లలు. ఆమె ఎప్పుడైతే సిజేరియన్ అయిందో, సిజేరియన్ తర్వాత ఆమె బాడీ మొత్తం అన్‌హెల్తీగా ఉంది. దగ్గర దగ్గరగా ఒక 12 ఇయర్స్ ప్రాబ్లమ్ అండి. 12 ఇయర్స్‌గా ఆమె ఒక లేడీస్‌తో సంబంధిత ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నటువంటి క్రమంలో దానా హాస్పిటల్స్ ఇటు ఖమ్మం గాని, ఇటు భద్రాచలం గాని, అలాగే ఇటు విజయవాడ అండ్ హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతంలో నేను అనేక గైనకాలజికల్‌గా హాస్పిటల్‌లు తిరిగాను. సో, మా బాడీ అనేది చాలా అన్‌ఈజీగా ఉండేది. అన్‌హెల్తీగా ఉండేది. డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం, ఆ లేడీస్ సంబంధిత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది నేను చూసాను. సో, ఎప్పుడూ నాకు ఇబ్బందికరంగానే నాతో పాటు ఆమె మాట్లాడుతూ ఉండేదనమాట. అంటే ఆమెకున్నటువంటి ఇరిటేషన్ బట్టి, ఇబ్బందిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి. సో, ఆ టైంలో ఎప్పుడైతే నేను దీంట్లో అదనంగా ఈ ప్లాటినం ప్రొడక్ట్‌ని తీసుకున్నానో, ఇక్కడ ఆమెకి లిఫ్ట్ మాక్స్ వాడడం జరిగింది. అలాగే విత్ రొసెంటా తోటి. ఫస్టు సెట్‌లోనే రొసెంటా ప్లస్ లిఫ్ట్ మాక్స్ ఫస్ట్ సెట్‌లోనే ఆమె బాడీలో టోటల్లీ చేంజ్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది క్రమం అనేది. ఆ చేంజ్‌నెస్‌ని బట్టి ఆమె కంటిన్యూషన్‌గా 4 రొసెంటాలు, 4 లిఫ్ట్ మాక్స్ వాడిచ్చాను సార్. చాలా అంటే చాలా తన 12 ఇయర్స్ ప్రాబ్లమ్ ఏదైతే అన్నానో 100కి 200% లెవెల్‌లో ఈజీ క్లియర్ అయిపోయింది సార్. ఇంత మటికి మళ్ళీ ఫేస్ చేయలేదు. ఎక్కడైతే లాస్ట్ టైమ్ మేము సెప్టెంబర్‌లో వాడాము. ఇప్పటికి 9 మంత్స్ అవుతుంది. 100కి 100% ఇప్పటి వరకు మళ్ళది రిపీట్ అవ్వలేదు. తర్వాత ఫైనల్లీ ఆమె కొంచెం ఫేస్ మీద కొద్దిగా స్కిన్ సంబంధిత కొంచెం మచ్చల్లాంటివి ఉండేటివి. ఆ మచ్చల విషయంలో కూడా కొల్లాజెన్ దాన్ని టచ్ చేశాను నేను. అడిషనల్‌గా కొల్లాజెన్ వాడితే టోటల్లీ ఆమె ఫేస్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. ఈరోజు చాలా అంటే చాలా హెల్తీగా తయారైంది. సేమ్ టైమ్ ఇంకొక టెస్టిమోనీ ఉందండి. నా ఫీల్డ్‌లో ఒక పర్సన్ ఉన్నాడు సార్. వాయిస్ తనొక కొంచెం స్లో 6 వస్తుంది. నుంచి 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. నెక్స్ట్ ఫోటో. ఇబ్బందికరంగా ఉంది. సునీల్ సార్ నెక్స్ట్. ఆ ఇబ్బందిని బట్టి తనెంతో బాధపడుతున్న క్రమంలో మనం వెళ్లి దాని గురించి మన డైనస్ గ్లోబల్ గురించి, అలాగే రొసెంటా గురించి వివరించే క్రమంలో లేదు తనకి సార్, నెక్స్ట్ చాలా స్లైడ్ చూపించమంటున్నాడు సార్. ఓకే సార్. సార్ వాయిస్ మీది రీసౌండ్. పెద్దంబరిపేట ఏరియా అంటారు. ఆయన ఒక చర్చి పాస్టర్ గారు. డయాబెటిస్ పేషెంట్. ఒక 5 సంవత్సరాలుగా తనకున్నటువంటి కాలు గాయం ఇది తొడ భాగంలో అయిందండి. అది కాస్త చిన్నది పెద్దదవుతూ తన బాడీ మొత్తము అది ఎక్స్‌పెండ్ అవుతున్న క్రమంలో ఒక సర్జరీ జేయాలన్నారు. ఆ సర్జరీతో పాటు మళ్ళీ రావచ్చు సార్, మళ్ళీ రావచ్చు. దీనికైతే గ్యారంటీ అయితే ఏమీ లేదు అని జెప్పేసినటువంటి తరుణంలో మేమెళ్లి చర్చ్ పరంగా నేనెళ్లి ఆయన్ని కలిసాను. కలిసిన తర్వాత ఆయన దాన్ని ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. సార్ అది చాలా కాస్ట్‌లీగున్నాయి.
ఇలాంటి చాలా చూశాను. చాలా మందిని యాక్సెప్ట్ చేయరు కదా సార్ అన్నటువంటి తరుణంలో నేను ఆయనతో మాట్లాడాను సార్ తోటి. సార్ ఇది నేను చాలా గ్యారంటీడ్‌గా చాలా అంటే చాలా హంబుల్‌గా నమ్మకంతో నేను చెప్తున్నాను. చాలా రిజల్ట్స్ నేను విన్నాను. నేను గూడా చూశాను. ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే అని జెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు, ఆయన గూడా అంతే మొహమాటంతోటి ఒక్క ప్రొడక్ట్ తీసుకున్నాడు సార్ రోసెంటా. ఇది సేమ్ టైమ్ ఒకటి ఎర్లీ మార్నింగ్ తన నాలుక కింద తీసుకున్నటువంటి తరుణంలోను, అలాగే ఒకటి గాయం మీద చల్లడానికి మనం ప్రయత్నం చేశాము. ఇలా 1 వీక్‌లో ఫస్ట్ 1 వీక్ తీసుకున్నటువంటి తరుణంలో చుట్టూ బార్డర్ మొత్తం కూడా మానుపు రావడానికి జరిగింది సార్. అలాగే రెండో ప్రొడక్ట్ ఇచ్చాను. కేవలం ఒక్క 1 మంత్ కూడా అవ్వలేదు. 2 ప్రొడక్ట్‌లు క్రాస్ చేసిన తర్వాత తన రిజల్ట్స్ ఎలాగుందంటే దగ్గర దగ్గరగా 75% అనేది మానుముఖంలో వచ్చింది. తన ఫ్యామిలీ, తన రిలేషన్స్, తనతో పాటు హాస్పిటల్‌లో చుట్టూ తిరిగిన వ్యక్తులందరూ కూడా చాలా స్టన్ అయ్యారు. ఇలా ఎక్స్‌పెండ్ అవుతూ పోతున్నది, ఇలా రిమూవ్ అవుతూ దగ్గరికి రావడం అనేది చాలా గొప్పగా అనిపించేసింది సార్. సో, ఆ విషయం బట్టి తను ఒక 40 మంది అటువంటి పేషెంట్‌లు ఒక దగ్గర కూర్చోబెట్టాడు. దాని విషయంలో నేనెళ్లి మాట్లాడాను. సో, వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రెజెంట్‌లీ రన్నింగ్‌లో ఉన్నారు. లాస్ట్ వీక్ ఇది జరిగింది. సో, ఇటువంటి అద్భుతాలైతే మా టీమ్‌లోను, అలాగే నేనిచ్చిన వారిలోను, ఇటు పక్క నా ఫ్యామిలీలోను చాలా అంటే చాలా రిజల్ట్స్ కలిగాయి లాస్ట్ టైమ్. అండ్ మా మదర్‌కి కూడా 25 Recording ఇయర్స్ నుంచి stopped. ఆస్తమా ఉందండి మా మదర్‌కి. 25 ఇయర్స్ నుంచి. ఆమెకి రొసెండా విత్ ఏజ్ గార్డ్ అనేది 3 సెట్లు నేనివ్వడం జరిగింది. టిల్ ఈ రోజు వరకు మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా ఇంత మటికి ఆమెకి మళ్ళీ అటువంటి ఎఫెక్ట్ అనేది జరగలేదు. ఇది లాస్ట్ టైమ్ అక్టోబర్, నవంబర్‌లో నేనిచ్చాను. సో, నాకు చాలా అంటే చాలా హెల్తీగా, గుడ్‌గా మా ఫ్యామిలీ పరంగా, టీమ్ పరంగా చాలా మందికి ఇవ్వగలిగి ఉన్నాను. థాంక్ యూ దైనస్ గ్లోబల్. చాలా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్. చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఈ బిజినెస్ రన్ అవుతుంది. దయచేసి అందరూ యూజ్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి టెస్టిమోనీని తెలియచేస్తూ ఉండండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ లింగన్ సార్.